నేను ఇవాళ మీతో సింపుల్గా అండ్ టేస్టీగా కూర కారం ఎలా చేసుకోవాలో షేర్ చేసుకుంటాను. ఇది కొంచెం మీ కూర అంతా అయిపోయాక లాస్ట్లో ఈ పౌడర్ ఒకటి యాడ్ చేస్తే యువర్ కర్రీ ఈస్ గోయింగ్ టు బి అమేజింగ్. నేను మెజర్మెంట్ కోసం మొత్తం ఈ గ్లాసే నేను ఫస్ట్ జస్ట్ ఒక 3 స్పూన్స్, ఎక్కువ చేసుకోవట్లేదు, ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. 2-3 మినిట్స్ ఆయిల్ హీట్ అయ్యాక నేను ఈ గ్లాస్ శనగపప్పు తీసుకుంటున్నాను అండ్ ఈ గ్లాస్ ఏమో మినప్పప్పు తీసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ ఏమో జీలకర్ర వేసుకుంటున్నాను. 1 more స్పూన్ ఆఫ్ జీరా, 2 స్పూన్స్ ఆఫ్ కొరియాండర్ సీడ్స్, ఒక 1/4 ఆఫ్ గ్లాస్ పల్లి కూడా యాడ్ చేసుకుంటున్నాను. 7 కాజు, 3 స్పూన్స్ ఏమో మస్టర్డ్ సీడ్స్ వేసుకుంటున్నాను. 1 more స్పూన్ ఆఫ్ మస్టర్డ్ సీడ్స్, ఒక 10 దాకా ఎండుమిర్చి ఒకటి వేస్తున్నాను. అన్నీ అగైన్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేయించుకోవాలి. నేను దీంట్లో గార్లిక్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఈ పౌడర్ ఒక 3 to 4 months మనకి బయట ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయకుండానే నిలవగా ఉంటుంది. సో అందుకోసం నేను గార్లిక్ యాడ్ చేసుకోవాలి. నేను దీంట్లో ఎండు కొబ్బరి కూడా యాడ్ చేయట్లేదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ డ్రై కోకోనట్ పౌడర్ యాజ్ వెల్. మనకి పౌడర్ ఆల్మోస్ట్ లైక్ 3 to 4 months మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనం వంకాయ కూరలోకి, బీరకాయ కూరలోకి, ఈవెన్ ఫ్రైస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. దొండకాయ కూర, ఆలు, క్యాప్సికమ్, దేంట్లోకైనా మనం యాడ్ చేసుకోవచ్చు. 3-4 months సాలిడ్గా మనకి పౌడర్ వితౌట్ ఫ్రీజింగ్ మనకి చాలా బాగా ఉంటుంది. ఒక 2 స్పూన్స్ నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను. అంటే ఇది పప్పులు కొంచెం ఒక 50% ఫ్రై అయ్యాక అప్పుడు నేను నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను స్పూన్. మొత్తం ఇలా ఫ్రై అయిపోయాక నేను స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 tablespoons ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. మంచి కలరు వస్తుంది అండ్ టేస్ట్ కూడా వస్తుందని. 10 minutes వెయిట్ చేసి చల్లారాక ఇది మొత్తం ఈ పోపు అంతా గ్రైండ్ చేసేసుకుంటాను. నేను ఈ పోపు అంతా కొంచెం గ్రైండ్ చేసేసుకుంటాను. ఇలా గ్రైండ్ చేసుకున్నాక పౌడర్ ఇలా వచ్చింది. ఎంతో సింపుల్గా కూర పొడి రెడీ. ఇది మనకు ఆల్మోస్ట్ లైక్ 3 to 4 months మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు.